నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఈ నెల 12న నాగార్జున యూనివర్సిటీలో దాతలకు అభినందన సత్కారం. ప్రెస్ మీట్ విశేషాలు. బాపనయ్య నగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి టీడీపీ హాజరైన ప్రముఖ నేతలు. ఓటమి ఎరుగని నేత చిన్ని పిచ్చయ్య వర్ధంతి సభలో ముప్పాళ్ల నాగేశ్వరరావు నివాళులు. సొసైటీ భూముల విషయంలో పారదర్శకత లేదు. ఎస్సీ ఎస్టీ రైట్స్ సంఘం విమర్శలు. ఈ నెల 12వ తేదీన నాగార్జున యూనివర్సిటీలో వర్సిటీ అభివృద్ధికి సహకారం అందించిన ప్రముఖ దాతలను సత్కరించే కార్యక్రమం జరగనున్నది. ఈ మేరకు మంగళవారం యూనివర్సిటీలో సంబంధిత అధికారులు ప్రెస్ మీట్ నిర్వహించారు. అధ్యాపకులకు అదేవిధంగా అధ్యాపేతర ఎంప్లాయీస్ అందరికి కూడా వాళ్ళు మన పెన్షనర్స్ అంటాం, వారందరిని కూడా తగు రీతిలో సన్మానం చేశాం. అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ ఈ 50 సంవత్సరాల యొక్క దీంట్లో ఈ అభివృద్ధికి దోహదపడినటువంటి వివిధ ఫిలాంథ్రపిక్ మైండ్ ఉన్నటువంటి దాతలకు మన యూనివర్సిటీకి సహాయ సహకారాలు అందించినటువంటి శ్రేయోభిలాషులందరికీ కూడా యూనివర్సిటీ మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారి నేతృత్వంలో రెక్టర్ గా నేను, రిజిస్ట్రార్ గారు, ప్రొఫెసర్ సింహాచలం గారు, అదే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అందరం కలిసి ఓ డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్లో భాగంగా వారిని సన్మానించాలని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయానికి మీ ప్రెస్ వారి సహకారంతో బయట ప్రపంచానికి దాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీరు ఇదివరకు యూనివర్సిటీ పురోభివృద్ధికి మీరు ఏ విధమైన సహకారాలు అందించారో సమాచారంతో అదేవిధంగా రేపు జరిగేదాన్ని కూడా మీరు ఎక్కువ స్పైట్ తోటి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తోటి యూనివర్సిటీ గురించి కొంచెం ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి ప్రజలకి తెలియజేస్తారని మీ అందరితో భావిస్తూ, రేపు మనము ఎవరిని ఫెలిసిటేట్ చేయాలి అనేది వచ్చినప్పుడు సార్ ఒకదానికి ఒక లిమిట్ పెట్టుకున్నాం. ఎందుకంటే 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అట్లా ఇచ్చినటువంటి చాలా మంది ఉంటారు. అలా కాకుండా ఒక స్థాయి, ఒక కన్స్ట్రక్టివ్ యూనివర్సిటీ కన్స్ట్రక్టివ్ వర్క్ తోడ్పడినటువంటి ఫిలాంథ్రపిక్ మైండ్ పీపుల్ అందరినీ ఐడెంటిఫై చేసాం. నాగార్జున యూనివర్సిటీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని సందర్భంగా జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో 12వ తారీఖున మేము చేయబోయేటటువంటి ఒక ముఖ్య ఈవెంట్గా మేము భావిస్తున్నాము. ఎందుకంటే 10 డిపార్ట్మెంట్తో స్టార్ట్ అయినటువంటి యూనివర్సిటీ ఈ రోజున 60 డిపార్ట్మెంట్లకి వెళ్ళటం జరిగింది. అప్పుడు 100లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ రోజున మోర్ ఆర్ లెస్ 60,000 స్టూడెంట్స్కి ఇక్కడ ఎడ్యుకేషన్ అందిస్తుంది. మరి ముఖ్యంగా యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీగా మనందరికీ తెలుసు, ఎవరైతే చదువుకి కొంత ఎఫర్ట్ పెట్టలేరో మనీ పరంగా వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీలు చదువుకి ఆశ్రయిస్తున్నాయని చెప్పేసి నేను చెప్తూ ఉన్నా. అందులో మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో నాగార్జున యూనివర్సిటీ ఈజ్ ద సెకండ్ ప్లేస్. ఏ ర్యాంకింగ్స్లో చూసుకున్నా కానీ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే నాక్ గ్రేడ్ కానివ్వండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ర్యాంకింగ్, ఏ ర్యాంకింగ్లో చూసుకున్నా కానీ నాగార్జున యూనివర్సిటీ ఈజ్ ద
సెకండ్ ప్లేస్లో నిలుస్తూ వస్తుందన్నమాట. సో మరి ఒకవైపున విద్యార్థులకి మరి నష్టం కలగకుండా మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి వస్తున్నటువంటి ప్రెషర్ తట్టుకుంటూ మరి అకాడమిక్గా యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నాగార్జున యూనివర్సిటీ టీచర్స్, నాన్ టీచింగ్ అందరూ కూడా మరి చాలా కష్టపడటం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే యూనివర్సిటీని బాగా మరి ఫోకస్ చేయాలి. ఈ సమాజంలో ఫోకస్ చేయాలి అని అంటే మరి ఇదొక మాకు మంచి అవకాశంగా గోల్డెన్ జూబ్లీ ఇయర్ని మేము ఒక అవకాశంగా తీసుకున్నాం. అందుకనే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దీంట్లో ఇటుక మోసిన దగ్గర నుంచి మాకు మరి ఈ ఫిలాంథ్రపిస్ట్ డొనేషన్స్ ఏవైతే ఇచ్చారో యూనివర్సిటీ అభివృద్ధికి వాళ్ళందరినీ కూడా మేము ఎవరిని కూడా మర్చిపోకుండా అందరినీ ఒకసారి వాళ్ళందరికీ కూడా ఫెలిసిటేషన్ చేసుకుంటూ మరి నాగార్జున యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్ళాలి. దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనే దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలన్నీ చేయడం కూడా జరుగుతుంది. మంగళగిరి టౌన్ బాపన నగర్ ప్రాంతంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. ఓ రిపోర్ట్. మంగళగిరి బాపన నగర్ 28వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మంగళవారం 28వ వార్డు ప్రధాన కార్యదర్శి తోట కరుణకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. తదుపరి పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, తుర్కా వీరశేఖర్, దెడ్ల సత్యానందం, కోల శ్రీనివాసరావు, షేక్ రజియా బేగం, గాజుల క్రాంతికుమార్, కామినేని వీరరాఘవులు, ఆళ్ల రామకృష్ణ, బూచి గోవిందు, బేతాళ పెద్ద వెంకటేశ్వరరావు, రెడ్డి ఆంజనేయులు, బుల్లెబ్బాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గంలో 28వ వార్డులో బాపన నగరంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, మరి పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ గారు, రియాజ్ గారు, మరి వార్డుకు సంబంధించినటువంటి మాజీ కౌన్సిలర్ సత్యానందం గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి వారి యొక్క ప్రభుత్వం పనితీరు, వారికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి అందుతున్నాయా లేదా అని వారిని అడగటం, వారు సంతృప్తిగా మరి తెలుగుదేశం పార్టీ పరిపాలన, కూటమి పరిపాలన చాలా చక్కగా బాగుందని సమాధానాలు చెప్పటం, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు సంతోషంగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతత ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు కల్పించే దిశగా ముఖ్యంగా మన యువనేత మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు మరి అకుంఠితమైన దీక్షతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఆయన ఇప్పటికే అనునిత్యం అనేక సంస్థలను విదేశాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కంపెనీలను ఇక్కడ పెట్టించి ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా ఆయన నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే కూటమి ప్రభుత్వం మనం ఎప్పుడైతే ఇక్కడ అధికారంలోకి వచ్చిందో ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధగా తయారు చేసేందుకు అకుటమైన దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ ఈ చేపట్టినటువంటి అభివృద్ధిని గమనంలోకి తీసుకొని రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా
కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలిచి అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పరిపాలన సాగుతూ ఉంది. దానికి ప్రజలందరూ కూడా చాలా ఆనందాలతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల చీకటి ప్రభుత్వం నుంచి వెలుగులు జిమ్మే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, సంక్షేమం అభివృద్ధి కూడా చాలా జోడెడ్లలాగా పరిగెడతా ఉన్నాయి. మా ప్రాంతం మునుపెన్నడూ చూడని అభివృద్ధి ఇక్కడ జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ వార్డులో ఇక్కడ పర్యటించడం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారో వారి మీద మరింత బాధ్యత పెరిగింది. ఎప్పుడు కూడా అహర్నిశం ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో నాయకులను ఎప్పటికప్పుడు ఆయా వార్డులకి ఆయా గ్రామాలకి పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని తద్వారా నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళగానే వాటి పరిష్కారానికి త్వరితగతిన పని చేస్తా ఉన్నారు. దానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈ వార్డు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ వార్డు కంటే కామయ్య గారు రంగయ్య గారి టైంలో 1 రోడ్డు 2 రోడ్లు వేశారు. అప్పటి నుంచి దీంట్లో బాగు చేసిన వాళ్ళు లేరు. కాంగ్రెస్ వాళ్ళు సిబ్బి మట్టి వేయలేదు, ఒక పని కూడా చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల్లో ముందుకు వచ్చినా ఇంకా చాలా వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే ఈ ధరని డౌన్ అయింది, ఆ ధరని మెరకైంది, నీళ్లు పోవట్లేదు. దీని ఇంజనీర్లు కూడా తీసుకొచ్చి నీళ్లు పోయే బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం మన పెద్దలకు ఉంది. రెండోది ఇదంతా శిబిరం కానీ ఈ బాపనగర్ కానీ పేదవార్డు, అంత ఎక్కువ మంది పేదవాళ్ళు. రేపు రాబోయే పింఛన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొంచెం ఈ వార్డు మీద దయించి మెరుగ్గా ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం భాగంలో 28వ వార్డు బాపనగర్ నగర్లో ఎవరు డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి 2 సంవత్సరాలు జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మన సమస్యలు ఉన్నాయని కనుక్కొని అన్ని రాసుకొని వాళ్ళకి త్వరితగతిన పూర్తి చేయాలని సందర్భంగా మనకి నారా లోకేష్ గారు ఆదేశానుసారం అన్ని వార్డులు 32 వార్డులో తిరిగిన భాగంగా ఇవాళ 28వ వార్డులో అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్డులో చిన్నపాటి సమస్యలు తప్ప అందరికీ బాగా ఈ ప్రభుత్వం తరఫున సానుకూలంగా స్పందించారు. అన్ని రాష్ట్రంలో 9 రోజులకే 5 లక్షలు ఇళ్ళిపోయిన తెలుగుదేశం సైనికులు ఇంటింటికి తిరిగి సమస్యలపై తెలుసుకొని ఎలా ఉంది ఈ ప్రభుత్వం అని సానుకూలంగా అందరూ స్పందిస్తూ అంతేకాకుండా పేద ప్రజలకు కూడా ప్రతి నెల ఫస్ట్ 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి, ఈ మధ్యనే తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ చేయడం జరిగింది. మన ప్రతి చేనేత కార్మికులకు కూడా 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు, అంతేకాకుండా ప్రతి పేదవానికి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు 5 రూపాయల భోజనం కార్యక్రమాలు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మన మంగళగిరి నియోజకవర్గ వర్గంలో కూడా మన నారా లోకేష్ గారి స్ఫూర్తితో సహకారంతో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్ళాం. ఈ విధంగా చూసుకున్నట్టయితే మన ఈ మధ్యనే పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం కానివ్వండి, మన చినకాకని 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, నిడమరులోని మన మోడల్ హై స్కూల్ కానివ్వండి, మన నిడమరు రైల్వే గేట్ ఫ్లైఓవర్ శంకుస్థాపన కార్యక్రమం కానివ్వండి, మన రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ మన తాడేపల్లి కృష్ణానది కరకట్ట గోడ కట్టడాల్లో కానివ్వండి, అన్నింటిలో మన నారా లోకేష్ గారు, అలాగనే డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ, మన శ్మశానాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పార్కులు కానీ, కమిటీలు కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో మన నారా లోకేష్ గారు నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఇవన్నీ ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మన ఎయిమ్స్ హాస్పిటల్కి మన లక్ష్మీనరసింహ స్వామి గుడికి కూడా ఉచిత బస్సులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన నారా లోకేష్ గారు ముందుకి అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్తారు. ప్రజలు కూడా ఇవన్నీ గమనించాల్సిన కోరుతున్నాం. అంతమంది నాయకులు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగినది కూడా ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాం. మనం ఇంకా 2 సంవత్సరాల కింద అభివృద్ధి సాధించామంటే రాబోయే ముందు కాలంలో ఇంకా మనం అభివృద్ధి సాధించాలంటే ఈ రాబోయే స్థానిక ఎలక్షన్స్లో
మనందరం కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక ఓట్ల మీద అత్యధిక స్థానాలు గెలిపించినట్లయితే రాబోయే ముందు కాలాల్లో కూడా ఇంకా అభివృద్ధి చేసుకోగలమని చెప్పి ప్రజలకు మనవి చేస్తున్నాను. మీకు తెలుసా దక్షిణ కోస్తా రైల్వే ఐజీ ఎవరు? దక్షిణ కోస్తా రైల్వే ఐజీ అంజనీ కుమార్ సిన్హా. మంగళగిరి ద్వారకా నగర్లో సిపిఐ సీనియర్ నాయకులు చిన్ని పిచ్చయ్య విగ్రహం వద్ద మంగళవారం ఆయన 16వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు జాలాది జాన్బాబు, నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ప్రధాన ఇక్కడ మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన జాతీయ కార్యవర్గ నెంబరు ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు చిన్ని పిచ్చి గారిని ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అమరజీవి కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్గా పలుసార్లు కార్పొరేటర్గా పనిచేసినటువంటి చిన్ని పిచ్చయ్య గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి ఉద్యమ చరిత్రలో ఒక ప్రధాన పాత్రధారులు. సాధారణ విద్యను అభ్యసించి ఒంటెద్దు బండిపై విజయవాడ నుంచి సరుకులు తోలుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా, ఎర్రజెండా ముద్దుబిడ్డగా మంగళగిరి పట్టణాభివృద్ధికి, చేనేత ఇతర చేతి వృత్తులతో పాటు కార్మిక వర్గ అభ్యున్నతికి అహిర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి చిన్ని పిచ్చయ్య గారు. 16 సంవత్సరాలుగా వారు మరణించినప్పటికీ ఈ వర్ధంతి సభల్ని నిర్వహించుకుంటూ మంగళగిరిలో ఏ ఇతర అమరజీవికి లేని విధంగా 2 చోట్ల వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని సిపిఐ పార్టీ వారిని ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఉంది. 16వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఏదైతే నిస్వార్థ ప్రజాసేవకుడిగా ఈ మంగళగిరి మరి అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా పనిచేసినటువంటి చిన్ని పిచ్చయ్య గారు లేని లోటుని మరి తీర్చలేంది. ఏదైనప్పుడు కూడా మరి ఇవాళ రాజకీయాల్లో పెరు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఏ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియని పరిస్థితిలో మరి చిన్ని పిచ్చయ్య గారు చివరి వరకు కూడా మరి సిపిఐ మరి పార్టీగా, కౌన్సిలర్గా, అట్లాగే వైస్ చైర్మన్గా అనేక మరి పదవులు ఉన్నప్పటికి కూడా చివరి వరకు కూడా ఉండటమే కాకుండా కుటుంబాన్నంతా కూడా అదే పార్టీకి మరి వారసులుగా మరి చేసిన చిన్ని పిచ్చయ్య గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళగిరిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ ఆధ్వర్యాన దళితుల సొసైటీ భూమి అన్యాక్రాంతంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కారుమంచి రామారావు, సీనియర్ దళిత నాయకులు ఈపూరి రమేష్, బూసి గోవిందరాజు, పాస్టర్స్ రవిప్రకాష్, బేతాళరాజు, పుల్లగూర బాల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి. 1978వ సంవత్సరంలో దళితులకు రాష్ట్ర ప్రభుత్వం డిసిటిసి సొసైటీ ద్వారా నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి 350 ఎకరాలు ప్రభుత్వ భూమిని మాలామాదిగలకు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించి వాళ్ళు పొదుపు చేసుకుని వాళ్ళు అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో 350 ఎకరాలు డిసిటిసి సొసైటీ ద్వారా ఏర్పాటు చేసింది. ఆ దళితులకు ఆ భూమిని కేటాయించి వాళ్ళని వివిధ రకాలైన పంటలు పండించుకోవటం, ఇటుకలు తీయటం, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఖనిజాలను ఉపయోగించుకునే విధంగా ఆనాడు ప్రభుత్వం కేటాయిస్తే నేటికి ఆ భూమి పెత్తందారుల చేతిలో కేంద్రీకృతమైపోయింది. దళితుల చేతిలో ఉన్నటువంటి అసైన్డ్ భూమి ఇవాళ పెత్తందారు చేతుల్లో ఉంది. 350 ఎకరాలు కుంచినపల్లి, అదేవిధంగా
గుండిమెడ, ప్రాతూరు, మరియు చిర్రావూరు, నూతక్కి, రామచంద్రాపురం, పెదవడ్లపూడి, రేవేంద్రపాడు, నూతక్కి, శృంగారపురం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి దళితులకు ఆ యొక్క భూమిని కేటాయించడం జరిగింది. కానీ అదే భూమిలో నేడు దళితులు కూలీలుగా వెళ్ళే పరిస్థితి ఉంది. యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళ కూలీలుగా మారిపోయారు. రెవెన్యూ రికార్డులో వీళ్ళ పేర్లు ఉండాల్సింది పెత్తందారుల పేర్లు వెళ్ళిపోయినాయి. ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వ భూమి పెత్తందారి చేతిలోకి వెళ్ళింది, ఏ విధంగా రికార్డులు మారినాయి, పాస్బుక్లు ఏ విధంగా వచ్చినాయి అనేది దాని మీద ఒక పెద్ద సంసిగ్ధత ఏర్పడింది. ఆ భూములు మాకే కేటాయించాలి, మా దళిత భూములు మాకే ఇవ్వాలి, ఆ సొసైటీ ద్వారా ఉన్నటువంటి భూమిని మాకే కేటాయించాలని ఈ రోజున ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. SC/ST రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో దళిత భూములపై ఇప్పుడు రామారావు గారు మాట్లాడినట్టుగా 350 ఎకరం ఆ రోజున ఇందిరాగాంధీ గారు దళితులను ఒక సొసైటీగా ఏర్పాటు చేసి ఆ సొసైటీలో వీళ్ళందరినీ సభ్యులుగా చేర్చి ఎకరం 2 ఎకరాలు ఇస్తూ ఉంటే వాటిని ధనవంతులు ఎలా చేతులు మార్చారంటే మేము కొన్నాము మీరు అమ్మేశారు మా అని పేర్లు ఎట్లా మారుతాయి? సరే కొన్నావు కొనకపోయావు అవి తీసేయి, సొసైటీలో పేర్లు ఉన్నాయి కదా వీళ్ళందరి, ఆ సొసైటీలో పేర్లు కొనసాగించాలి. సొసైటీలో పేర్లు కూడా మార్చేసి ఇవాళ యాజమాన్యం ధనికుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. కానీ ప్రభుత్వం దాని మీద వాళ్ళని ఎమ్మటే రద్దు చేసి రెవెన్యూ రికార్డులో తొలగించి ఈ ఉన్న వాళ్ళ పేర్లు కొనసాగించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పుర ప్రజలందరికీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ SC/ST రైట్స్ యాక్ట్స్ ఆధ్వర్యంలో మరి గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎస్సీలకి వారి ఉపాధి కోసం, వారి మనుగడ కోసం, వారి జీవనం కోసం 350 ఎకరాల పొలాన్ని 350 ఎకరాలని మరి మంగళగిరి మండలం, దుగ్గిరాల మండలం, అలాగుందనే తాడేపల్లి మండలం, ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ 3 మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్ఏలకి ప్రభుత్వం ఇచ్చింది. DTDC యొక్క ట్రస్ట్ సొసైటీ మరి దాని మీద ఇప్పుడు పెత్తందారులు అగ్రకులాల వారు మరి వాళ్ళ పేర్లను వీళ్ళు మార్చేసి ఆ భూమి అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు పెట్టుబడిదారులు మరి వీళ్ళని కూలీలుగా మార్చివేసి వీరు భూముల్ని వారి పేర్ల మీద మార్చుకోవటం అనేది ఇది చాలా అమానుష చర్య. SC/ST ట్రస్టు యాజమాన్యమైన రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో SC/ST వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను లేకపోతే వారికి జరుగుతున్న అన్యాయాల గురించి మేము ఈ దినాన గవర్నమెంట్ వారికి వినతి పత్రం ఇవ్వటానికి ఈ మీడియా ద్వారా మేము విన్నవించి తెలియజేస్తూ ఉన్నాం. మాకు వచ్చిన ఈ ప్రభుత్వం SC/STల ప్రభుత్వం అని మేము ఆశపడుతున్నాం. SC/STల మీద మంచి ప్రోత్సాహాన్ని కానీ, వారికి తగినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, వారు నష్టపోయినటువంటి వాటిని వారు దానిని గ్రహించి వాటికి తగినటువంటి నష్టపరిహారం ఇచ్చేటువంటి గవర్నమెంట్గా మేము చాలా ఆశపడతా ఉన్నాం. మీరు ఈ పనిని, ఎందుకంటే ఈ మంగళగిరి తాడేపల్లి మండల పరిధిలో SCలకు STలకు జరిగిన అన్యాయాన్ని మీరు మనస్ఫూర్తిగా గమనించి వారికి జరిగినటువంటి అన్యాయానికి తగినటువంటి న్యాయాన్ని చేస్తారని. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ పాఠశాల నందు మంగళవారం జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ICDS ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ 3 రోజుల పాటు జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు M. జయరత్నవాణి హాజరై దీపారాధన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ICDS ప్రాజెక్టు సూపర్వైజర్స్ N. భవానీ, వాణి, DRPలు ఉన్నం ప్రసాద్, గోపీనాథ్, ఉయ్యూరు నాగేశ్వరరావు, 55 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడారు.
హై స్కూల్లో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రారంభించి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క మైల్ స్టోన్ డెవలప్మెంటు, అలాగే వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి, శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, మరి అలాగే భావోద్వేగ అభివృద్ధులు ఎలా మరి జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అంగన్వాడీ కార్యకర్తలు మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఎలా చేయాలనేది కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఈ యొక్క 3 days ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఆదర్శిలా అనగా పునాది రాయి, 3 to 6 yearsలో పునాది వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ పునాది వేస్తారు కాబట్టి మరి ఆదర్శిలానగా ఆట ఆధారిత అభ్యాసన ప్రక్రియ ద్వారా నేర్పిస్తారు. అలాగే 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి ప్రేరణ కల్పించడం కోసం నవచేతన AIECD ఎనేబుల్డ్ స్క్రీన్ ద్వారా పిల్లలు, అలాగే మరి గృహంలో ఉన్నటువంటి కేర్ గివర్స్ ఆ యొక్క పిల్లల యొక్క సంరక్షణ, పిల్లల యొక్క మైల్ స్టోన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందని మరి అబ్జర్వ్ చేయడం కోసం, అలా జరుగుతుందా లేదని అంగన్వాడీ కార్యకర్తలకి ఒక యాప్ ద్వారా ఎనేబుల్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ యొక్క శిక్షణ ద్వారా వాళ్ళకి మరి వాడి యొక్క నైపుణ్యాలని అభివృద్ధి పరిచి ఇంకా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం కోసం ఈ యొక్క శిక్షణను ఏర్పాటు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ కానూరు శిల్ప ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి నాగసాయి కుమార్ పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై సమీక్ష జరిగింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ మేరకు వివరాలను జిల్లా పంచాయతీ అధికారి నాగసాయి కుమార్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కానూరు శిల్ప, డిప్యూటీ ఎంపీడీఓ విజయవర్ధిని తదితరులు పాల్గొన్నారు. నా పేరు బివి నాగసాయి కుమార్ అండి, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గుంటూరు. ఈరోజు ఇక్కడ తుళ్లూరు మండలానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే 13వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీఓ గారికి, పంచాయతీ కార్యదర్శులకి శానిటేషన్ మీద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. క్యూబ్ ఏజెన్సీ మరియు సిఆర్డీఓలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో శానిటేషన్ కార్యక్రమం జాగ్రత్తగా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీకి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా సరే వినతులు కానీ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే స్పందించండి. ఇమీడియట్గా వితిన్ 24 hours డ్రింకింగ్ వాటర్ కానీ మరి ఏ ఇతర విషయాల మీద కానీ వితిన్ 24 hours రెస్పాండ్ కావాల్సిందిగా అందరూ పంచాయతీ కార్యదర్శులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 13వ తేదీన రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణానదికి ఎగువ ప్రాంతాన వర్షాలు పడడం వలన కృష్ణానదిలోకి కొత్త నీరు చేరింది. నీటితో పాటు మొసళ్లు కూడా రావడం జరిగిందని భావిస్తున్నారు. సోమవారం ఈ మేరకు కృష్ణానదిలో తాళ్లాయపాలెం, లంకదిబ్బల వద్ద పనిచేస్తున్న కార్మికులకు పెద్ద మొసలి ఒకటి కనబడింది. ఏది ఏమైనా కృష్ణానది పరివాహక ప్రాంతం వారు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. మంగళగిరి కుప్రావు కాలనీ ఆంజనేయ స్వామి గుడి వద్ద సామరస్యత సేవా ఫౌండేషన్, విశ్వ హిందూ పరిషత్ మంగళగిరి ఖండ ఆధ్వర్యాన గోరింటాకు ఉత్సవం జరిగింది. మహిళలకు గోరింటాకు పంపిణీ చేశారు. రక్షాబంధన్ కార్యక్రమం కూడా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్లో గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఎందుకు ఈ పండగ చేసుకుంటున్నాము, ఇక్కడ విశేషం ఏంటి అంటే
ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటంలో ఒక ప్రత్యేకత ఉన్నది అని మన పెద్దలు చెప్పారు. దాని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయతని, దాని వెనుక ఉన్నటువంటి ఆచారాన్ని అందరికీ తెలియచెప్పాలి. మామూలుగా అయితే గోరింటాకు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాల్ని తెలియజెప్పడం కోసం, అలాగే మన ధర్మం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన ఆచార వ్యవహారాలు ఏంటి, అవి మూఢాచారాలు కావు, తరతరాలుగా మనకు వస్తున్నటువంటి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి విశేషాలు. వాటన్నిటినీ కూడా సమాజానికి తెలియజెప్పాలి, ముఖ్యంగా మహిళలకు. ఎందుకంటే మన యొక్క ధర్మాన్ని కానీ సంస్కృతి కానీ తర్వాత తరాలకు అందించేటువంటి వాళ్ళు మహిళలు కాబట్టి, మహిళలు సశక్తలై ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని తర్వాత వచ్చేటువంటి సంతానానికి వాటిని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పెట్టుకుంటూ ఉన్నాం. మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సిపిఐ ప్రచార పాదయాత్రలో భాగంగా మంగళవారం దేవస్థానం సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, పట్టణ కార్యదర్శులు కోట మాల్యాద్రి, చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, సిపిఐ నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, ఎం హనుమంతరావు, అరుణ్ కుమార్, చిన్ని సత్యనారాయణ, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సిపిఐ నేతృత్వంలో ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు జరూరీ బదలావో, మార్పు కోరుతూ మార్పు కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 670 పైచిలుకు మండల కేంద్రాల్లో వేలాది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రచారము, అదేవిధంగా ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మంగళగిరి పట్టణంలో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించి ఈరోజు ఇక్కడ మంగళగిరి టౌన్లో ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ జరగబోతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టింది. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ అమ్మకానికి పెట్టడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలనా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రూపాయి విలువను పెంచుతామని చెప్పి ఈరోజు 96 రూపాయలకు దిగజార్చినటువంటి వైనం, ఆ గొప్పతనం నరేంద్ర మోడీ గారికే దక్కుతూ ఉంది. ఒకవైపున నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ఉన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. విద్యా వ్యవస్థ వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ దశ దాటి కాషాయీకరణ వైపున పరుగులు తీస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీతోనే నాయి బ్రాహ్మణులకు సంక్షేమం, అభివృద్ధి జరిగిందని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం గంగాధర్ అన్నారు. ఈ మేరకు మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశంకర్రావు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కొక్కెరపాటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గ అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అన్న నందమూరి తారక రామారావు గారు 1989లో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో తగినటువంటి గుర్తింపు ఉండే విధంగా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం కోసం జీవో నెంబర్ 13, 14, 26 ఇచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, మున్సిపాలిటీలో కానీ నాయి బ్రాహ్మణులు వృత్తి చేసుకోవటానికి స్థలాలను కానీ, షాపింగ్ కాంప్లెక్స్ను కేటాయించే విషయంలో కానీ, మరి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి నాయి బ్రాహ్మణ పోస్టులు కానీ, పోలీసు బ్యాండ్ సెట్లో నాయి బ్రాహ్మణుల్ని మరి ఒక జాబ్కి నియమించినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 150 యూనిట్లు విద్యుత్తుని నాయి బ్రాహ్మణ సెల్లులకి ఉచితంగా కేటాయించడం జరిగింది. మరి తన అనుగుణంగా తద్వారా ఇప్పుడు ప్రతిపక్షంలో ఏయైతే నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాలయాల ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా నియమించేటువంటి విషయంలో కానీ,
సెలూన్ షాపులకి మరియు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును రాయితీని కల్పించేటువంటి విషయంలో కానీ, మరి అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి పథకాలను కూడా కేటాయించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. భారతదేశ చరిత్ర మనకి తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాల నుంచి సంక్షేమం అభివృద్ధి పదంలో నడిపించింది. నాయబ్రాహ్మణ సంక్షేమాన్ని పనిచేస్తుంది. గత 2 సంవత్సరాల నాడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా 4 జీవోలు విడుదల చేసి నాయబ్రాహ్మణ సంక్షేమానికి అభివృద్ధికి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న 2000 దేవాలయాలకి ధర్మకర్త మండలుగా నియమించి దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే కేశఖండంలో పనిచేసే వాళ్ళకి 5,000, 10,000 ఇచ్చే దాన్ని కూడా తీసుకెళ్ళి ఇవాళ 25,000 రూపాయలు చేస్తూ ఒక జీవో తయారు చేసి జీవోను అమలుపరుస్తుంది. అలాగే 200 యూనిట్లు ఇవ్వటంలో కూడా పేద బార్బర్ షాపులకు 200 యూనిట్లు ఇవ్వటం కూడా మొట్టమొదటిసారిగా చేసిన ప్రభుత్వం. అలాగే ఈ మధ్యకాలం 200 యూనిట్లకి ఇచ్చేసి కథం వచ్చిన దానికే బిల్లు ఇవ్వటానికి మా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మొన్న విద్యాశక్తి శాఖ మంత్రి గారు చెప్పారు. అలాగే సంక్షేమం అభివృద్ధి ఈ ప్రాంతంలో గౌరవనీయులైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ ఇక్కడ అభివృద్ధి చూస్తే, ఎందుకంటే ఏది చూసినా కూడా దేవాలయం కానీ అలాగే అభివృద్ధి పథంలో మంగళగిరి బార్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ జి శాంతకుమార్ను బార్ అసోసియేషన్ న్యాయవాదులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జొన్నాదుల లెనిన్ బాబు, బేతపొడి నాయుడమ్మ, ఏపీపీ రెంటపల్లి రాజేష్, సీనియర్ న్యాయవాదులు కోరపాటి బాబు అంబేద్కర్, సోరబోయిన మురళి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరి బైపాస్ రోడ్డులోని శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనిత దంపతులు మన్నెం వారి వీధి మహిళలు ఆధ్వర్యాన మంగళవారం అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు మాజేటి కృష్ణకుమారి, ఆర్యవైశ్య మహిళా నాయకురాలు గాదంశెట్టి సుజాత, మన్నెం వారి వీధి భక్త బృందం ప్రతినిధులు మన్నెం విజయశ్రీ, తలసిల జయలక్ష్మి, మన్నెం సుశీల, ఆలూరి వాసంతి, రామినేని సులోచన రాణి, మన్నెం పద్మావతి, పణిదపు లీల, మాజేటి సూర్యవేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అమ్మలగన్నమ్మ, మూలటమ్మ, మన కనకదుర్గమ్మ తల్లిని బైపాస్ రోడ్లో ఉన్న అమ్మవారికి మన్నెం రమేష్ గారు, అనిత గారు దంపతులు మరి ఈరోజు అమ్మవారికి సారి తీసుకొచ్చారు. చాలా అంగరంగ వైభవంగా. మరి అందుట్లో కూడా మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ లోకేష్ గారు విజయవంతం కావడానికి లోకేష్ గారు ఈ కార్యక్రమం చేపట్టి 3 సంవత్సరాల నుంచి మన్నెం రమేష్ గారు, అనిత గారు సారె కార్యక్రమం బిగించేసి అమ్మవారిని మొక్కుకున్నారు. చక్కగా అంతా విజయవంతమైంది. అది కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ అమ్మవారికి సారె. ఇందులో మేము భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మంగళగిరి బైపాస్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఈరోజు మా మన్నెవారి బజారు నుంచి మేమందరం సారె తీసుకురావడం జరిగిందండి. ఈ సారె కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి లోకేష్ గారు మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలుపొందినందుకు గత 3 సంవత్సరాల నుంచి ఈ సారె కార్యక్రమం తీసుకురావడం మా బజార్లో మా భక్తులందరం కలిసి తీసుకురావడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మవారికి సారె కార్యక్రమం విజయవంతంగా చేసుకోవాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. మంగళగిరిలో విశేషంగా వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమము మన్నెం వారి వీధి గృహిణీలందరూ కూడాను ప్రజా రాజధాని అమరావతి ప్రాంతమైనటువంటి ముఖద్వారం
నారా లోకేష్ గారి నియోజకవర్గ ప్రజలం మేము. మరి వారు నాయకత్వంలో విశేషమైన అభివృద్ధి సాగుతూ ఉంది. మరి 3వ పర్యాయము ఈ అమ్మవారికి మన అమ్మకు మన సారె సమర్పణ కార్యక్రమం చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మరి మన్యం రమేష్ గారు, వారి దంపతులు అనిత గారు, వారి బృందం అంతా కూడా ఇక్కడికి విచ్చేసిన శుభ సందర్భంలో మన కనకదుర్గ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ లభించాలని ప్రార్థన చేస్తున్నాం. మంగళగిరి పెదకోనేరు వద్ద శ్రీ దుర్గా భవానీ దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించారు. అమ్మవారిని కాయగూరలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకులు దుర్గా ప్రసాద్, బాలసాయి పూజలు నిర్వహించారు.